బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటా ఉన్నారు కదా, ఏం చేసినట్టుగా కనబడతలేదు, కేంద్రం కూడా ఎక్కడ చర్యలు తీసుకోదు. ఇది ఒక పక్కనేమో ఇది సిబిఐకి అప్పగించాలని బీజేపీ వాళ్ళు అంటా ఉన్నారు, కానీ సిబిఐకి అప్పగించేటువంటి పరిస్థితి కనబడతలేదు. సిబిఐకి అప్పగించినట్టయితే మళ్ళీ ఇది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాబట్టి దీనిపైన చర్యలు ఏముండే. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే ఏమైందా, రేవంత్ రెడ్డి బదనాం చేసే కెపాసిటీ ఉన్నది కదా. ప్రతిపక్ష నాయకుడు నీవోడే కదా, ప్రతిపక్ష నాయకుడు నీవోడే కాదా, మొగోడేనా ఆయన? నీకే తెలియదు, చాలా రోజులు జర్నీ చేసింది కదా. కాదు, రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు కదా, ఆయనే కదా మొగోడు. ఆయన యువకుడా, బ్రహ్మచారా, లేకపోతే వృద్ధుడా ఏం తెలియదు. ఆయనతో వాదించమను, గట్టిగా బల్ల గుద్ది వాదించమను. సిబిఐ ఏర్పాటు చేయి. నరేంద్ర మోడీ గారు, మీరు సిబిఐని ఏర్పాటు చేసి నేర నిరూపణ చేయాలి. తెలంగాణలో జరిగే అన్యాయాన్ని గద్దించువను. ఏం చేస్తాడు, నువ్వేం చేస్తాను? అయినా నీది పార్టీ కాదు అనుకో, కాంగ్రెస్ పార్టీ నీది కాదు, కాంగ్రెస్ పార్టీ నీది కాదు. నువ్వే చెప్పినావు. నేను హై స్కూల్ దానికి ఓళ్ళ చదివిన, హై స్కూల్ వేరే ప్రైమరీ విద్య వేరే కాడ చదివిన, హై స్కూల్ విద్య వేరే చదివిన, ఇంటర్మీడియట్ వేరే చదివిన, డిగ్రీ తెలుగుదేశంలో చేసిన, నౌకర్ రాహుల్ గారు మన కాంగ్రెస్ లో నౌకర్ చేస్తాను. మరి నీకే నమ్మకం లేదు కదా. నీకు చిత్తశుద్ధి ఉంటే, కెపాసిటీ ఉంటే నీ పరిధిలో నువ్వు చెయ్యి. అరే నేను సీనియర్నే, నాకు అందరు జూనియర్లే. ఎవరు పార్లమెంట్ మెంబర్లు కానీ అసెంబ్లీ మెంబర్లు కానీ వాళ్ళందరి దండం పెడుతున్నాయి. 2 కాలు ముక్తా, మోడీ గారి దగ్గర పట్టుకపోతా, అమిత్ షా గారి దగ్గర పట్టుకపోతా, నువ్వు కూడా రా. నేను మామూలుగానే అనుకుంటాను కదా, నేను మామూలుగా చెప్తానా, మన తొలివేలు సాక్షిగా నేను మామూలుగానే చెప్తానా. నీ కెపాసిటీ ఉంటే రేవంత్ రెడ్డి గారు, నీ కెపాసిటీ ఉంటే నువ్వు రాహుల్ గాంధీని పట్టుకొని వస్తావా మోడీ గారి దగ్గరికి. మా పార్లమెంట్ మెంబర్లను, మా అసెంబ్లీ మెంబర్లను పట్టుకొని నేను మోడీ గారి టైం తీసుకొని మాట్లాడతా. సార్, మీ పరిధిలో ఉన్నదో మీరు వెంటనే చెయ్యండి. కాంగ్రెస్ పార్టీ పరిధిలో ఉన్నదా నా ముఖ్యమంత్రి, ఆయన చేస్తాడు. ఈ నిజమేదో నిగ్గు తెలియండి. భావి తరాలకైనా ఇది మచ్చ ఉండద్దు, ఈ తరంతోనే అయిపోవాలి. వాటర్ గేటర్ ఉదంతం జరిగింది, ప్రపంచ ఉదంతాలలో అనేక ఉదంతాలు జరిగినాయి. ఇటువంటి ఈ కొత్త ఏం కాదు. శిక్షలు పడ్డరు, అనేక మంది దిగిపోయిన్లు. రాజకీయ జీవితం ఫుల్ స్టాప్ కావాలి. దీంతో దమ్ము ధైర్యం ఉంటే చెయ్యాలి. ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారు, నీకు దమ్ము ధైర్యం ఉంటే చెయ్యి. నేను బీజేపీ నాయకులందరినీ పట్టుకొని వస్తా. మోడీ గారు అడ్డం ఉండరు అంటారు. మోడీ గారు అడ్డం లేకుండా మేము చేస్తాం. మీకు దమ్ముంటే మీరు చేయండి. మీ ప్రతిపక్ష నాయకుడే కదా రాహుల్ గాంధీ, ఎందుకు మాట్లాడరు? మాట్లాడిపియాలి. కెపాసిటీ ఉంటే మాట్లాడిపియాలి. కెపాసిటీ లేకపోతే మౌనం కూకోవాలి. ఎందుకు మౌనంగా ఉంటున్నారని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మీరు? ఇంకా ఈ కేసులో ఆల్రెడీ సిట్యుయేషన్లు విచారణ జరుగుతూ ఉన్నాయి కదా. జరగని, కానీ బయటి ముంచట్లేదు. మళ్ళీ సిట్ ఎత్తి విచారణ జరుగుతుంది. మళ్ళీ బయటి ముంచట్టు సవాల్ లేదు. ఇప్పుడు కొట్లాడుకుంటే రెంక పెట్టుడేది, కొట్లాడుకోవాలి. ఖచ్చితంగా నీకు సిట్ అనేది నీది కాదన్నా, అది కాదు, ఎవరిది కాదు కదా. ఒక న్యాయ కోవిద్దు చేసి మళ్ళీ దీని మీద నీలాపన ఎందుకు, వట్టి వదులుడేది. ఇప్పుడు ఈ 15-16 నెలల నుంచి విచారణలు జరుగుతూ ఉన్నాయి. సిట్ విచారణ అంటూ, కాళేశ్వరం కమిషన్ విచారణ. మీకేమైనా నమ్మకం అనిపిస్తుందా మీ దోస్తు చేసినటువంటి వ్యవహారాల పైన? కానీ మీ దోస్తు ఎవడైనా దోషి అవుతాడు. ఎంత గొప్పోడైనా దోషి. ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీ కూడా దోషి. ఒక దోషి ప్రజల ముందు నిలబెట్టారు దోషి అని. ప్రజలు నిలబెడతారు, మీరు నిలబెట్టకపోతే. ప్రజలు నిలబెడతారు, మీరు నిలబెట్టకపోతే. మొన్న గెలిపేయలేదా రేవంత్? ఈ కాంగ్రెస్ పార్టీని ఎక్కడో మూలకున్న దాన్ని తీసుకొచ్చి ప్రజలు నిలబెట్టిండ్రు. కేసీఆర్ పైసలు తీసుకొని, టీఆర్ఎస్ పైసలు తీసుకొని వాళ్ళను ఇట్లా ఒక చిటిక కొడితే వెయ్యి అవతల పడ్డరు. అవును, ఉద్యమ నాయకుని నేనే దాన వీర శూరకర్ణ నేనే తెచ్చిన అంటాడు కదా. తెలంగాణ తెచ్చిండు ఆయన. తెచ్చిండా తెలంగాణ? ఒక్కసారి భరణ చేసుకోవాలి కేసీఆర్ గారు. మీరు తెచ్చిందా తెలంగాణ? జెండా పట్టినోడు, వడ్డా వార్పు చేసినోడు మీరా? జెండా పట్టినోడు మీరా? దెబ్బలు పడ్డోళ్ళు మీరా? ప్రాణాలు తీసుకున్నోళ్ళు మీ కుటుంబ సభ్యుల, మీ పాలోళ్ళ? 1600 మంది చచ్చిపోయిలే. 1200 మంది తొలి మలి ఉద్యమంలో 360 మంది పిట్టలు కాల్చేసిన తొలి ఉద్యమంలో చచ్చిపోయిన వాళ్ళ ఎవడున్నాడు? ఏ పార్టీ ఉన్నది? సామాన్యుడు కదా.
అనేక సంవత్సరాల 1000 సంవత్సరాల బానిసత్వం, 77 సంవత్సరాల స్వాతంత్రం, దీంట్లో బలి వెట్టి చాకరికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కదా ఈ పోరాటం జరిగింది. తెలంగాణ పోరాటం అది కూడా అదే కదా, అందులో భాగమే కదా సాయుధ పోరాటం, అందులో భాగమే కదా నక్సల్బరి పోరాటం, అందులో భాగమే కదా ఈ అన్ని పోరాటాలు. పంట వర్క్ ప్రోగ్రామ్ ఏంది, బలిదానాలు ఏంది, ఇవన్నీ అది ఒక భాగం కదా. ఈ అన్ని బలిదానాలు ఈ చేసుకుని బలిదానాలు చేసుకున్న ప్రజలు వేరు, అనుభవించే నాయకులు వేరు.